హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున కాల అమావాస్య రాబోతోంది. ఈ కాల అమావాస్య కారణంగా ద్వాదశ రాశుల్లో ఒకటైన మేషరాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాలను తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే కృతిక నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. అలాగే మేషరాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి వృషభ రాశిలో కుజుడు మరియు గురుడు సంచరిస్తున్నారు. అలాగే కర్కటక రాశిలో రవి భగవానుడు సంచరిస్తున్నాడు. సింహ రాశిలో బుధుడు మరియు శుక్రుడు, అలాగే కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు, మీన రాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా మేషరాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అష్టమి కాల అమావాస్యలోగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, వీరికి లాభస్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో కుజదోష ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మేషరాశి వారు ఈ సమయంలో అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు. ఎందుకంటే అదే స్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో రుణ సమస్యలు అలాగే రోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కర్కాటక రాశిలో రవి భగవానుడు అర్ధాష్టమంగా సంచారం చేయడం వలన ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు సూర్యునికే అర్ఘ్యం సమర్పించాలి. సూర్యాసనాలు మరియు సూర్య ఉపాసనలు చేయాల్సి ఉంటుంది. తెల్లజిల్లేడు చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు నదీ స్నానం చేయడం కూడా మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే మేషరాశి వారు ఈ సమయంలో తెల్ల జిల్లేడు దగ్గర దీపాన్ని వెలిగించి ఆ చెట్టు యొక్క వేరును మీ ఇంట్లో పెట్టుకుంటే మీకున్న అర్ధాష్టమ శని దోషాలు మరియు కుజ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అలాగే అమావాస్య తిథుల్లో జల వాయు ప్రయాణాలు చేయరాదు. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో అనవసరమైన గొడవలకు వెళ్లకూడదు, లేకపోతే లేనిపోని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. దాన్ని మీరు తగ్గించుకోవడం మంచిది. లేకపోతే ప్రతి చిన్న విషయానికే ఆందోళన చెందుతూ ఉంటే వాహన ప్రమాదాలు అలాగే మృత్యు దోషాలు అపమృత్యు దోషాలు కలిగే అవకాశాలున్నాయి. అందువల్ల మీరు వీలైనంత వరకు మౌనంగా ఉండి మీకు కుదిరితే ప్రతిరోజు దేవుని ధ్యానం చేసుకోవడం మంచిది. ఈ రాశి గల విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇంకా వ్యవసాయదారులు అలాగే రాజకీయ నాయకులు ఈ సమయంలో ప్రతి విషయం గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేయడం మంచిది. ఈ నెలలో కొన్ని పనుల్లో విశేష పురోగతికి యోగాలు ఏర్పడతాయి. ఈ నెలలో మీరు కొన్ని పనుల్లో జాగ్రత్త వహించాలి. ఈ నెల మీకు కెరీర్ దృక్కోణం నుండి అనుకూలంగా ఉండే బలమైన అవకాశాలున్నాయి. మేము ఉద్యోగ దృక్పథం గురించి మాట్లాడినట్లయితే 10వ ఇంటికి అధిపతి గ్రహం శని తిరోగమన స్థితిలో 11వ ఇంట్లో ఉంటాడు. మీ కృషిని ప్రతి ఒక్కరూ చూస్తారు. మీరు పగలు మరియు రాత్రి ఒకేలా పనిచేస్తారు. మీ పనిని చాలా మంచి పద్ధతిలో చేస్తారు, సకాలంలో పూర్తి చేస్తారు. ఇక రాశి చక్రం విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో మీ జన్మ చార్ట్ యొక్క 5వ ఇంట్లో బుధుడు మరియు శుక్రగ్రహాల ఉనికి మిమ్మల్ని మంచి విద్యార్థిగా చేస్తుంది. మీ మనసు ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది. మీరు ప్రేమతో ప్రతీదీ అర్థం చేసుకుంటారు. మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తారు, అందులో విజయం సాధిస్తారు. కుటుంబ దృక్పథంతో ఈ నెల సగటుగా ఉండే బలమైన అవకాశాలున్నాయి. 2వ ఇంటి అధిపతి శుక్రుడు బుధగ్రహంతో కలిసి 5వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా కుటుంబ జీవితంలో ఆనందం వెలివిరుస్తుంది. పరస్పర ప్రేమ పెరుగుతుంది. కానీ 2వ ఇంట్లో కుజుడు గ్రహంతో పాటుగా బృహస్పతి ఉంటాడు. ఇది భూమికి సంబంధించిన విషయంలో కుటుంబ నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమవుతుంది. ప్రేమ సంబంధాల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి నిరపాయమైన గ్రహాలు 5వ ఇంట్లో ఉండి మీ ప్రేమ జీవితాన్ని తీవ్రతరం చేస్తాయి. కలిసి బయటికి వెళ్లడం, ఏదైనా సినిమా చూడడం లేదా బయట భోజనం చేయడం వంటి కార్యకలాపాలు తరచుగా ప్రారంభమవుతాయి. మీరిద్దరూ కలిసి గరిష్ట సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ మాసం మీకు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీరు ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించాలి. ఈ నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 11వ ఇంటిని చూస్తారు. మీ జన్మ చార్ట్ యొక్క 5వ ఇంట్లో కూర్చుని తిరోగమన శని ఈ నెల మొత్తం ఉంటాడు. దీని కారణంగా డబ్బు సంపాదించడానికి మీ ప్రయత్నాలు కొనసాగుతాయి మరియు మీరు డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారు. మీ ఆదాయాలు మంచి పద్ధతిలో పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఈ నెలలో తప్పనిసరి జాగ్రత్తలు అవసరం. అయినప్పటికీ మీ రాశికి అధిపతి కుజుడు బలమైన స్థానంలో ఉంటాడు. నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటాడు. ఇది ఆగస్టు 26, 2024న
మీ జన్మ చార్ట్లోని 3వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ మీ రాశిలో మీ జన్మ చార్ట్ యొక్క 11వ ఇంట్లో కూర్చున్న తిరోగమన శని యొక్క అంశం కొన్ని అనారోగ్య సమస్యలు సృష్టించి మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబీకులతో చర్చలు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆవేశపూరిత నిర్ణయాలు తగవు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. అవివాహితులకు శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు ఓర్పు, అంకిత భావం ప్రధానం. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. వాగ్వివాదాలకు దిగవద్దు. పిల్లలకు శుభం జరుగుతుంది. గృహ మరమ్మతులు చేపడతారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోండి. కీలక వ్యవహారాల్లో తీరిక ఉండదు. రవి సంచారం వలన సంతానంతో ప్రతికూలత. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చివరకు పూర్తి చేస్తారు. ప్రయాణమందు జాగ్రత్త అవసరం. కుజ సంచారం వలన శరీర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. చేయని పని అందు శ్రమ అధికంగా ఉంటుంది. వ్యవహారంలో కోపం తగ్గించుకోవాలి. బుధ సంచారం అనుకూలంగా లేదు. భార్య పిల్లలతో అకారణంగా కలహాలు ఏర్పడతాయి. సమాజంలో అపకీర్తి రావచ్చు. గృహమునందు వ్యతిరేక వాతావరణం ఏర్పడుతుంది. శుక్ర సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మనస్సునందు ఆందోళనగా ఉంటుంది. బంధువులతో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. జీవితం నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడగలవు. బుద్ధి కుశలత తగ్గి తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాసం అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు. బంధువుల కలయిక, వ్యాపార అభివృద్ధి ఆలోచనలు, ధనలాభం, పనులు పూర్తవుతాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఈ మాసం భరణి నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శివస్తోత్రం పారాయణం చేయడం మంచిది. ఈ మాసం కృతికా నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. మానసిక ఆనందం, నూతన వ్యాపారాలు, పెద్దల యొక్క పరిచయాలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ఆగస్టులో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు ఖర్చులను కంట్రోల్ చేసుకోవాలి. ఆరోగ్య సమస్యల్ని లైట్ తీసుకోవద్దు. ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. కెరీర్ పరంగా మీరు కష్టపడి పనిచేస్తారు. మంచి ఫలితాలు చూస్తారు. కెరీర్ గ్రోత్ సక్సెస్ ట్రాక్ లో ఉంటుంది. వ్యాపారవేత్తలు తమ బిజినెస్ ను సానుకూలంగా ప్రభావితం చేయగల వ్యక్తులను కలుసుకోవచ్చు. విదేశాల్లో చదవాలని కలలు కంటున్న విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. సింపుల్ గా ఉన్నవారు ఐడియల్ పార్ట్నర్ ని కనుగొనవచ్చు. లక్కీ ఎలిమెంట్ అగ్ని. లక్కీ ప్లానెట్ అంగారకుడు. లక్కీ నంబర్స్ 11, 25, 39, 45, 50. లక్కీ డేస్ గురువారం, ఆదివారం, మంగళవారం, ఇంకా బుధవారం. ఇక లక్కీ కలర్స్ బ్లూ, డార్క్ రెడ్, బ్రౌన్ అండ్ వైట్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే మీరు ప్రతిరోజు దుర్గాదేవిని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.